కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ప్రతిరోజు నేను గుళ్ళో పారాయణ చేస్తాను కదా, కొన్ని కారణాల వల్ల గుళ్ళో పారాయణ చేయలేకపోతున్నాను. కారణం అంటే ఏం లేదండి, ఊర్లో ఒక ఆయన కాలం చేశారు, అందుకే గుళ్ళో అయితే పారాయణ చేయట్లేదు ఈరోజు పక్కనే. అందుకే నేను అక్కడ చేస్తే బాగోదు కదా, ఇంటి దగ్గర చేస్తున్నాను. అంటే మన అధ్యాయం అయితే 15వ అధ్యాయం రోజు మొదలు పెడదాం. 15వ అధ్యాయం. దీప ప్రజ్వలన చేయి ఎలుక పూర్వజన్మ శుద్ధితో నరరూపం ఉందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తిగానే రాదు. కానీ మరి యొక్క ఇతిహాసము తెలియచెప్పెదను, సాధనుడివై ఆలకింపుము అని ఇట్లా చెప్పాను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపదానము చేయుట, పురాణములను చదువుట లేక వినుట, సాయంత్రము దేవత దర్శనము చేయలేని వారు కాలసూత్రమునందడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షరాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులా మ్రోగించుగా విమానమెక్కి వైకుంఠముకు పోయెదరు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపము ఉంచవలెను. ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా నిర్జన్మించును. ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపాలు హరించును. అందుకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుచున్నారు. సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయాగ్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పట్నం చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు వేసి 12 దీపముల నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్దకు ఆగాను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం మగుట వలన శివాలయంలో అది ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల ఎలుగుచ చేత దాని పాపము హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉన్నట్టును గమనించి, ఓయి నీవెవ్వడువు, ఎందుకు ఇట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమని వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవనని దాని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా దురదృష్టం కొలది ఆ వత్తి వెలుగుచుండే నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుచూటే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తితిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు మూషిక జన్మను ఎత్తవలసి వచ్చునో దానికి గల కారణమేమిటో వివరింపమని కోరెను. అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణువు, నిన్ను బహిష్టుకుడి పిలిచేవారు, నీవు జైనమాత వంశానికి చెందినవాడు. ఈ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాశపరుడువై దేశ ప్రజలు దేవపూజలు నిత్య కర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు
పరుల చెంత యార్ధ చింత కలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధనముకు అమ్మి అటులు సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించుచున్నావు. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి మొన్నటి జన్మ పాపములన్నిటూ చుండివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అవుతవి. దాని వలనే నీవు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనములో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను. చూసారా, మూషిక ఈ బుక్ చూడండి, చూస్తున్నారు కదా. మూషికము ఒక ఒత్తి వెలిగించడం, ఆయన బోధించడం చూస్తారు కదా, క్లియర్గా అది మనకు పిక్చర్ కూడా ఇచ్చారు. సరే కదా. 15వ అధ్యాయం పారాయణ సమాప్తం. కంటిన్యూషన్గా 16వ అధ్యాయాన్ని కూడా పారాయణ చేసుకున్నాం. 16వ అధ్యాయము స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమునందు స్నాన దాన వ్రతములను చేయుట, శాలాగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమ శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. అదే విధముగా నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవాన్ సన్నిధిలో కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగాలు అనుభవించుతారు. కార్తీక మాసము యందు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితాన్ని ఆనందకరమగును. ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యము గాని నువ్వుల దానము గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారికి పరిహాసమాడువారు చుంచు జన్మ ఎత్తుదురు. ఇందుకు కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుత. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మంతాంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమ చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేది. వారు ప్రతిదినము ఆలయ ద్వారవలపై దీపములు వెలిగించి కుడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులార, కార్తీక మాసములో హరిహరనాథుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరూ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరనాథుల ప్రీతి కొరకు ఈ ఆలయముకు ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టిదము. కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును నొక్కదాన్ని తీసుకొద్దాం రండి అని పలుకగా అందరూ పరమానంద భూతులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధ్యానముంచి ఆవు నెయ్యితో నిండిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా హేళాహేళమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయేది. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చును. వారతన్ని చూచి, ఓయ్, నీవెవడువు? నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి,
పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు బ్రాహ్మణుడును, ఒక జమీందారును. నా పేరు ధనోలోభుడు. నాకు చాలా వైశ్వర్యముండుచుచే మందబుద్ధుడనై న్యాయ విచక్షణాలు లేక ప్రవర్తించి తిని. దుర్బుద్ధి అలవాటు పరిచే వేదములు చదవక, శ్రీహరిని పూజించక, దానధర్మాలు చేయక వెలిగితిని. నేను నా పరిహారముతో కూర్చుని ఉండి ఉన్న సమయంలోనే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి, నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపించుచుండేవాడును. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులకు నేలపై కూర్చోమనడమని చెప్పేవాడును. స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుచుండేవాడును. అందరూ నా చేష్టలకు భయపడేవారు, కానీ నన్నెవరూ మందలింపలేకపోయారు. నేను చేయు పాపకార్యాలను హద్దు లేకుండా పోయినవి. దానధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడైన పాపినైనా అవసాన దశలో చనిపోయి ఘోర నరకములను అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మ ఎత్తి కేకరణ్యమందు కూడా నేను చేసిన పాపలను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మల యందు మీకు తెలియజేసి నన్ను మన్నింపడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యమొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నాయి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజుడగు వైకుంఠ ప్రాప్తికి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగ మార్గమేదైనా గలదా? ఈ జన్మంబు నెట్టుకు కర్మ బంధము కలుగును అని నశించి చెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించును. అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒక్కడొక అంగీరస మునిని, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగలర సమర్థులుగాన వివరించడని కోరిరి. అంతా నాంగీశ్వరునట్లు చెప్పుచుండారు. 16వ అధ్యాయం పారాయణం సమాప్తం. ఇప్పుడు 17వ అధ్యాయం కూడా కంటిన్యూ చేద్దాం. అంగీరసుడు ధనలోభమునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠలారా, ఓ ధనాలోబ్ది, నీకు కలిగిన సంశయంబు సమాధానం చెప్పుచున్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవించింది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణ వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును సహం కారకముగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడినని వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండునని కాన అహం బ్రహ్మయను వాక్యమును గురించి నాకు తెలియజేయండిమని ధనోలోభుడు కోరెను. అప్పుడు ధనోలోభుడితో అంగీరసుడైట్లా, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అను చెప్పబడు జీవనాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపియై పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాటికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకెరీతిని ప్రకాశించుచునుండేది ఆత్మ అనును. నేను అనునది శరీరేంద్రియాలలో నొకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాలలో నున్నటువంటిది ఏది ప్రకాశించునో అదియే నేను అని నిశ్చయము.
అందుచేత అస్థిరముగలు శరీరేంద్రియాలు కూడా నామరూపముతో నుండి నశించు నవియేగాక. ఇట్టి దేహమునకు జాగ్రత్త సుషుప్తావస్థలు స్థూల సూక్ష్మకార శరీరము బలమగు మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేది ఆత్మయని గ్రహించుము. ఇనుము సూదటుండి రాయిని అట్టి పెట్టుకొని తిరుగును సటులు శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్ర పొంది తిని సుఖంగా ఉంది అనుకునేదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేవేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దానికి దారాపుత్రులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమస్పగోగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదము నుండి కించిత్ జ్ఞానతత్వి విశిష్టమందు జీవనాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశేషమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనే జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిని సర్వజ్ఞానతాత్వి ధర్మములను పడలింపజేయక సచ్చిదానంద రూపయొక్కటియే నిలుచును. అదే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగున 6 భాగాలు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞాత్మము ఉపదేశము సంపూర్ణము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదని ఏ విధంగా గ్రహించుమో అటులనే ఒక దేహతారమ్యమిగగు జీవనాత్మ పరమాత్మమని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలము అనుభవించేవాడు పరమేశ్వరుడను జీవుల కర్మఫలం అనుభవించే అని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు సృష్ట నోసర్చి సంసార సంబంధమగు ఆశలన్నిటిని విడిచి విముక్తి నొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందెదను. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనోలోభుడు నమస్కరించి ఇట్లా నేను 17వ అధ్యాయం పారాయణ సమాప్తం. కంటిన్యూషన్గా 18వ అధ్యాయం కూడా పారాయణ చేసుకుందాం. 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయాలు తీరునట్లు జ్ఞానోపదేశము చేసిరి. నేను నేటి నుంచి మీ శిష్యుడినైతిని. తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్యఫలములచే కదా మీ బోటి పుణ్యాత్ముల సాంగత్యము తలస్థించెను. లేనిచో నేను మహాపాపిని అయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టు అయి ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ క్రీంకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందేనని కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలము ప్రధానమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించడం ఎక్కడ, ఇన్ని ఉన్నయగు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తన శిష్యుడిగా పరిగ్రహించి సత్కర్యలను మానవుడెట్లా అనుసరించవలెనో దాని ఫలమెట్టిదో విశదీకరింపమని ప్రార్థించేవను. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగకార్థమైనటివి కాన వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుషులను ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కార్యములు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వరుడు అర్పించి
మొలచిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవాను వాసులు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం గాను, అనగా ఈ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానములు ఆచరించిన దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణాలు సమయమునందు తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసము యందు అరుణోదయ స్నానం ఆచరించిన చతుర్విధ పురుషాష్టములు సిద్ధించును. కార్తీక మాసంలో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణునకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమునకు, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసముందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించని వాడు కోటి యాగాలు చేసిన ఫలం పొంది వైకుంఠం పోవద్దురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనోభుటుడికి ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పేదిరే, ఏ కారణం చేత దాన్ని ఆచరించవలెను? ఇది వరకెవ్వరూ నీ వ్రతము ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలమేమిటి? విధానం ఎట్టిది? సవిస్తారంగా వివరింపమని కోరెను. అందుకొరకు అంగీరసుడు చెప్పెదను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతముగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనమించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు. ఈ 4 మాసముల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సంస్కర్యాలను చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటని కాన ఆ సంగతులు మీకు కూడా తెలియచేయుచున్నాను. తొల్లి కృతాయుగమంబున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుంచుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను చతుర్బాహుండను కోటి సూర్య ప్రకాశమునందును అగు శ్రీమన్నారాయణను నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నాదుడిని గాంచి ఏమియు తెలియజేయవలెనని మందహాసముతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఉండలేవు. మహామునుల సత్కార్యము సాష్టాంగ నమస్కారాలు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మాలు ఆచరించుచున్నారా? ప్రపంచములోనే అరిష్టములు లేక ఉన్నవి కదా అన్ని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవ, ఈ జగంబున నీ వెరుగని విషయము లేనివేను లేవు. అయినను నన్ను వంచింపుచున్నవని విన్నవించుకుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగుచున్నాను. కొందరు భుజించకూడని పదార్థాలు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సంతృప్తతో పుణ్యాత్ములతో నోచ్చరించే రక్షింపమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో
వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయాలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములలో పుణ్య నదులు పుణ్య ఆశ్రమాలు తిరుగుచుండెను. ఈ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనమేం పని అని ఊరుకుంటిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తిను చూడండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరెట్లు తరింపజేతునా అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ పౌషధ వనములందు అలంకారుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడును భక్తులతోడును మునిజన ప్రీతియగు నైమిషార్యమునకు వెడలెను. ఆ వనము అందు తపస్సు చేయుచున్న మునిపొంగవులు స్వయంగా తమ ఆశ్రమములను కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవమగు శ్రీ లక్ష్మీనారాయణుని స్తోత్రము గాయించిరి. శ్లోకము. శాంతాకారం భుజనశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సందృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యాందగమ్యం వందే విష్ణుం భయభగహరం సర్వలోకైకనాథం. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్త దేవత వనితాం లోకైక దీపాంకురం శ్రీమద్మా కటాక్షకలాబ్దాం విబుబ్ధ హేమాంధ్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబికినం సరజసిజాం వందే ముకుంద ప్రియం. 18వ రోజు పారాయణ సమాప్తం. ఈ కంటిన్యూషన్గా 19వ అధ్యాయంలో పారాయణ చేసుకుందాం. ఒకదానికి కనెక్షన్ కట్ లేకుండా కంటిన్యూషన్గా చదివేస్తున్నాను. చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిషార్యమునందు మహానుభావులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడగు ఒక మహాయోగి, ఓ దీన బాంధవ, వేదాంగుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రుల వలె నేత్రములు గలవాడివని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజించబడువాడు అని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే సూక్తించబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆరాధభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతము స్వీకరించుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి. నీ ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడెట్టి పురాణాలు చదివినను ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలుడు. నీవు భక్తులకు మాత్రమే నీవు దుర్గోచారుడవగు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుమని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రము ఆచరణకు నేనెంతయూ సంతతించి తిని నీకిష్టమిచ్చిన వరమును కోరుకోమని పలికెను. అంతా జ్ఞానసిద్ధుడు ప్రత్యుద్ధాంన, నేను సంసార సాగరము నుండి విముక్తుడగును కాలేక శ్లేషమున పడి ఈగవలెను కొట్టుకునిచున్నాను కనుక నీ పాదం పద్మములపై నా ధ్యానముండు నటున అనుగ్రహింపుము. మరేదియు నాకు అక్కర్లేదు అని వేడుకొనెను. అంతా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము వలనే వరమిచ్చి తిని, అదియును గాక మరొక వరము కూడా కోరుకొనుమని ఇచ్చేదను. ఈ లోకమయందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారుల పాపములు పోవుటకే ఒక వ్రతము కల్పించుచున్నాను. అది వ్రతము సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడివై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి
కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస స్వరమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతమును చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాసవ్యములందు వ్రతములు చేయని వారు నరకకూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలెను. దీని మహత్యమును తెలియజేయుచుండి వ్రతము చేయువారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధులను వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలగు శాఖలను, శ్రావణ శుద్ధ దశమి మొదలగు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలగు పాలను, ఆశ్వీజమాత శుద్ధ దశమి మొదలగు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గలవానికి పరీక్షించుటకే నేనిట్లా నిద్రాజన్యము సంయమిత్తును. ఇప్పుడు నీవు సంఖ్యన స్తోత్రమును త్రిసంధ్యాల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి శ్రీమన్నారాయణ వత్తురు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రము కేసి శేషపాన్పు మీదకు పవళించెదను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతము మహత్యము ఉపదేశించును. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనోలోభుడికి తెలియజేసెను. నేను నీకు వివరించెదను. కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుషులు భేదము లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పొంగవులు ఈ చాతుర్మాస వ్రత ఆచరణలై ధన్యులై వైకుంఠం కలిగిరి. 19వ రోజు అధ్యాయం పారాయణం. కంటిన్యూషన్గా 20వ అధ్యాయం కూడా మనం పారాయణ చేసుకున్నాం. పురంజీయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస వ్రతము ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వివరించవలెనడి కోరికలు కలుగుచున్నవి. ఈ వ్రత మహత్యమును దింకను విశ్లేషముగా గలవా అని సంశయముగా కూడా కలుగుచున్నదని, ఈ నా సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముగా, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి ఆత్రి మునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించెదను, ఆలకించమని ఆ కథా విధానమును ఇట్లా వివరించారు. పూర్వముఖానుకప్పుడు అగస్త్య మహర్షి ఆత్రి మహర్షిని గాంచి, ఓ ఆత్రి ముని, నీవు విష్ణువు అంశయగు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు అమూలాగ్రహమును తెలియజేయను, కాన దానిని నాకు వివరింపమని కోరెను. అంత ఆత్రి మహామునిని కుంభ సంభావ, నీవెవడ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదాల్లో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదలకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణునికి కంటే పేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమును దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచున్నాడు. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలను కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుడు కొంతకాలమునకు పురంజుడు అమిత ధనాశ చేత, రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమలోభి అయి చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టున్నానని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతవహులుగా చేయుచుండెను. ఇటులా కొంతకాలము జరిగిన తర్వాత అతని దౌష్టన్యాలు నలుదిక్కుల వ్యాపించును. ఈ వార్త కాంబోజా, టెంకాణ, కొంకణ, కళింగాది రాజులు చెవులపడినది. వారు తమలో తామే
తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకుడిగా చేసుకొని రథ గజ తురగ పద్మాది సైన్య బలాన్నిత్తిన రహస్య మార్గమును వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరాలు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజుడు తాను కూడా సన్నద్ధుడై యుండెరి. ఆయనకు ఎంతటి పక్షము వారధిగా బలాన్నిత్తులుగా ఉండుచుండును. తాను బలహీనుడుగా ఉండుటను విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితుడై రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరి మోగించి సింహనాదము గావించి మేఘాలను గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. 20వ అధ్యాయం పారాయణం సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.